హాయ్ గైస్, ఈరోజు మనం టోటల్ 15 హుక్స్లో లాస్ట్ హుక్ మనం యూజ్ ఇంపెరటివ్ హ్యాండిల్ అనే హుక్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుందాం. ఎక్కడైతే మనం వర్క్ చేస్తున్నామో మనం ఈలో హుక్స్ అనే ఫోల్డర్లో మనం అన్ని హుక్స్ గురించి రాసాము. సో ఈ రోజుతో మనకి ఆల్ హుక్స్ కంప్లీట్ అయిపోతాయి, 18th వర్షన్ ఇవి. సో దెన్ నేను ఏం చేస్తానంటే ఆల్ హుక్స్ని ఒక సింగిల్ వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ కల్లా. సో ప్రెసెంట్ అయితే మనం ఏం చేద్దామంటే వీ కెన్ మేక్ యూజ్ ఇంపెరటివ్ హుక్ అనేది ఎలా చేయాలో చూద్దాం. సో దాని పర్పస్ ఏంది, వాట్ ఈజ్ వాట్ అనేది ఫస్ట్ తెలుసుకొని దెన్ వీ కెన్ గో ఆన్ టు ద యూజ్ ఇంపెరటివ్ హుక్. ఇక్కడ చూడండి, మనం యూజ్ ఇంపెరటివ్ హుక్ అనేది మనం చేయలేదు, ఇక్కడ ఖాళీగా ఉంది. సో లెట్ us we made it the use imperative handle. సో బిఫోర్ గోయింగ్ ద టాపిక్, నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్. లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేస్తే నాకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే మీకు అప్డేటెడ్గా చెప్పగలుగుతాను. అట్ ది ప్యారలల్లీ నెంబర్ ఆఫ్ పీపుల్కి ఇది రీచ్ అయింది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్. నేను చాలా ఎఫర్ట్ పెట్టి వీడియోస్ అన్ని చేసి అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ ప్రిపరేషన్ చేసి పెడతాను. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, నేను నెక్స్ట్ 10 to 15 days లోపు Node.js విత్ Express.js విత్ MongoDB అండ్ MySQL తోటి రియల్ టైమ్ సినారియో తోటి ఏపీఐస్ ఎలా డెవలప్ చేస్తారో మొత్తం చూపిస్తాను విత్ అడ్వాన్స్డ్ రౌటింగ్తో సహా. సో ఓకే, వీ కెన్ మూవ్ ఆన్ టు ద టాపిక్. యూజ్ ఇంపెరటివ్ హ్యాండిల్ హుక్ అనే దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే, ఇది జనరల్గా రెఫరెన్స్లు ఎందుకు వాడతాం, రెఫ్స్ ఎందుకు వాడతామంటే రియాక్ట్ జేఎస్లో డామ్ ఎలిమెంట్స్ని మేనేజ్ చేయడం కోసం వాడతాం. అన్కంట్రోల్డ్ కాంపోనెంట్స్లో వాడుతుంటాం మనం రెఫ్స్ అనేది. అయితే అవి ఫంక్షన్స్లో మనకి పనిచేయవు, ఫంక్షన్స్లోకి ఇన్వాల్వ్ కాలేవు. రెఫ్స్ అనేవి ఓన్లీ జస్ట్ వీ కెన్ ఫంక్షనల్ కాంపోనెంట్లోనే పేరెంట్కి మనం ఏదన్నా ఒక ఫంక్షన్ని రిటర్న్ చేయాలంటే, మనం పేరెంట్కి ఒక ఫంక్షన్ని రిటర్న్ చేయాలంటే అంటే లేదా దాంట్లో ఉన్న వాల్యూని ఏదైనా ఎక్స్పోజ్ చేయాలనుకుంటే మనం యూజ్ ఇంపెరటివ్ హ్యాండిల్ అనే హుక్ను వాడతాం. జనరల్గా మెయిన్ పర్పస్ ఏంది, ఇది ఫంక్షన్స్లో రెఫ్స్ని మేనేజ్ చేయడం కోసం. ఏం మేనేజ్ చేయడానికి, దాని యొక్క వాల్యూస్ని లేదా దాంట్లో ఉన్న మెథడ్స్ని మనం బయటికి చూపించడానికి. బయటకంటే మీనింగ్ ఆఫ్ పేరెంట్ కాంపోనెంట్. ఇది ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ కాంపోనెంట్ ఉంది, ఒక చైల్డ్ కాంపోనెంట్. నేను పేరెంట్ కాంపోనెంట్లో ఒక చైల్డ్ కాంపోనెంట్ కాల్ చేస్తున్నాను. ఆ చైల్డ్ కాంపోనెంట్స్లో మనం రెఫ్ కనుక వాడితే అది డామ్ ఎలిమెంట్ని లేదా క్లాస్ని ఇన్స్టెన్స్ పొందిద్ది, కానీ మన ఫంక్షనల్ కాంపోనెంట్కి ఇన్స్టెన్స్ ఉండదు. అట్లాంటప్పుడు మనం రెఫ్ ద్వారా పేరెంట్కి కొన్ని మెథడ్స్ని కానీ లేదా కొన్ని వాల్యూస్ని కానీ మనం పాస్ చేయాలంటే ఈ యూజ్ ఇంపెరటివ్ హ్యాండిల్ హుక్ అనే ఫంక్షన్ మనం వాడితే ఇట్ రిటర్న్స్ ద child component value or any method should be returned to the parent component. అలా మనం ఒక చైల్డ్ కాంపోనెంట్లో ఉన్న వాల్యూస్ని కానీ మెథడ్స్ని కానీ పేరెంట్ కాంపోనెంట్కి పంపించటానికి ఎక్స్పోజ్ చేయడం కోసం వాడే ఒక టెక్నిక్కే ఇది యూజ్ ఇంపెరటివ్ హ్యాండిల్ అనే హుక్. సో బేసిక్ ఎందుకు వాడతాం, యూజ్ ఇంపెరటివ్ అనే హుక్ మనం ఎందుకు వాడతామంటే, పేరెంట్ కాంపోనెంట్ ఒక చైల్డ్ కాంపోనెంట్ ఉంటే చైల్డ్ కాంపోనెంట్లో ఉన్న వాల్యూని కానీ ఒక మెథడ్ కానీ పేరెంట్ కాంపోనెంట్ యొక్క రెఫరెన్స్కి మనం అటాచ్ చేసి యూజ్ చేయగలిగితే, అలా చేయలేము కాబట్టి జనరల్గా ఈ యూజ్ ఇంపెరటివ్ హ్యాండిల్ అనే హుక్ ఉపయోగించుకొని మనం చైల్డ్ కాంపోనెంట్ నుంచి పేరెంట్ కాంపోనెంట్కి ఏదర్ మెథడ్ కానీ ఆర్ వాల్యూ కానీ మనం పాస్ చేయొచ్చు. ఇక్కడ మనం చిన్న ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే, ఒక కస్టమ్ ఇన్పుట్ బాక్స్ మనం కాంపోనెంట్ చేసుకుందాం. ఆ కాంపోనెంట్లో ఒక రెఫ్ క్రియేట్ చేసుకుందాం. ఆ కాంపోనెంట్లో ఉన్న రెఫరెన్స్ని పేరెంట్ కాంపోనెంట్లో హ్యాండిల్ చేద్దాం. అప్పుడు ఆటోమేటిక్ ఏమైపోతుంది, చైల్డ్ కాంపోనెంట్ యొక్క రెఫరెన్స్ని పేరెంట్ కాంపోనెంట్లో మనం హ్యాండిల్ చేస్తాం. జనరల్గా ఒక కాంపోనెంట్లో ఉన్న రెఫరెన్స్ని ఇంకొక కాంపోనెంట్లో మనం ఆ రెఫ్స్ని వాడుకోవాలంటే ఫార్వర్డ్ రెఫ్ అనేది మనం జనరల్గా యూజ్ చేస్తాము. ఫార్వర్డ్ రెఫ్ ఎప్పుడైతే వాడతామో అప్పుడు మనం కాంపోనెంట్కి మధ్య రెఫరెన్సెస్ని యాక్సెస్ చేయడానికి. కానీ ఇక్కడ ఏం కావాలి, నాకు ఆ రెఫరెన్స్ని వాడుకుంటూ ఎట్ ది ప్యారలల్లీ వీ కెన్ పాస్ ద డేటా చైల్డ్ టు పేరెంట్, ఎదర్ మెథడ్ ఆర్ వాల్యూ. ఓకే, వీ కెన్ టేక్ వన్ కాంపోనెంట్. దట్ కాంపోనెంట్ ఈజ్, నేను ప్రతి దాంట్లో ఏం చేస్తుంటాను, రూట్ కాంపోనెంట్ని index.js కింద తీసుకుంటాను. ఇంకొక కాంపోనెంట్ కూడా డిఫైన్ చేసుకుందాం, దాని పేరు కస్టమ్ ఇన్పుట్ అని చెప్పని ఒక కాంపోనెంట్
తీసుకుందాం, కస్టమ్ ఇన్పుట్ అనే కాంపోనెంట్ తీసుకుందాం. రెండిట్లో కూడా యారో ఫంక్షన్ క్రియేట్ చేసేద్దాం, ఇండెక్స్లో కూడా RAFC. అయితే ఇక్కడ ఇండెక్స్ నేను ఏం చేస్తుంటాను, ఆ ఇండెక్స్ అని కాల్ చేయను కాబట్టి యూజ్ ఇంపారేటివ్ ఇంపారేటివ్ హ్యాండిల్ హుక్ అని చెప్పి పెట్టేసుకుంటాను. సో దీన్ని నేను ఎక్కడ కాల్ చేస్తాను, app.jsలో కాల్ చేస్తాం. ఫస్ట్ app.jsలోకి వెళ్ళేసి మనం దీన్ని కాల్ చేసేద్దాం. సో లెట్స్ యూజ్ ఇంపారేటివ్ హ్యాండిల్ హుక్ అని చెప్పని కాల్ చేస్తాం. దట్స్ ఫైన్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఒక చైల్డ్ కాంపోనెంట్ కాల్ చేసుకుందాం. ఎక్కడ, పేరెంట్ కాంపోనెంట్లో. డివిజన్స్ అనేవి ఎక్కువగా వాడబాకండి, ఎందుకంటే DOM ఎలిమెంట్స్ క్రియేట్ అవుతాయి రెండర్ అయినప్పుడు. సో అది లేకుండా ఉండాలంటే మనకు ఫ్రాగ్మెంటేషన్ వాడుకుంటే, రియాక్ట్లో ఉన్న ఫ్రాగ్మెంటేషన్ చేసుకుంటే DOM ఎలిమెంట్స్ జనరేట్ కావు. అంటే ఆ సెక్షన్కి మనకి DOM అనేది క్రియేట్ కాదు, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్కే క్రియేట్ అవుతాయి. నేను ఇక్కడ ఏం చేస్తాను, కస్టమ్ ఇన్పుట్ అనే కాంపోనెంట్ కూడా పిలుచుకుంటాను. దట్స్ ఫైన్. ఇప్పుడు ఈ కస్టమ్ కాంపోనెంట్లో నేను ఏం చేయాలి, నేను ఆ కస్టమ్ కాంపోనెంట్లో ఉన్న ఇన్పుట్ని నేను హ్యాండిల్ చేయగలగాలి. ఇన్పుట్ని నేను హ్యాండిల్ చేయాలి. ఎలా హ్యాండిల్ చేయాలి, యూజింగ్ ద యూజ్ ఇంపారేటివ్ హ్యాండిల్ అనే హుక్ ఉపయోగించి కాల్ చేయాలి. దాంట్లో బేసికల్గా ఏముంటుందంటే, ఒకటి ఇన్పుట్ యొక్క రిఫరెన్స్ పంపిస్తాము, రెండోది కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేసిందంటే, ఎదర్ మెథడ్ ఆర్ వాల్యూ షుడ్ బి రిటర్న్. ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేసేది. ఆబ్జెక్ట్లో ఏమైనా ఉండొచ్చు కదా, మనకి మెథడ్స్ ఉండొచ్చు, వాల్యూస్ ఉండొచ్చు. లెట్స్ గో టు ద ఇండెక్స్ పేజ్కి వెళ్ళిపోదాం. ఇండెక్స్ పేజ్లో మనం ఆ కాంపోనెంట్ని కాల్ చేసుకుందాం. ఇక్కడ కూడా నేను ఫ్రాగ్మెంటేషన్ వాడుకున్నాను. ఓకే, దెన్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఆ కాంపోనెంట్ని ఫస్ట్ డిజైన్ చేసుకోవాలి. సో ఫస్ట్ నాకు ఏం కావాలి, నేను ఏదైతే కాంపోనెంట్ని మనం ఇక్కడికి పిలవాలనుకుంటున్నామో దట్ ఈస్ ద కస్టమ్ ఇన్పుట్. కస్టమ్ ఇన్పుట్ అనే కాంపోనెంట్ని నేను ఇక్కడ కాల్ చేశాను. సో ఇక్కడ కస్టమ్ ఇన్పుట్ని కాల్ చేయం కదా. సో ఇక్కడ మనం ఇన్పుట్ రాయాలి, నాట్ ఇన్ కస్టమ్ ఇన్పుట్. వీ కెన్ టేక్ ద ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అండ్ దెన్ వరకు మనం ఇన్పుట్ని ప్రస్తుతానికి ఇలా క్లోజ్ చేద్దాం. తర్వాత అక్కడి నుంచి ప్రాప్స్ పంపించాక ఇక్కడ కాంపోనెంట్ని అప్డేట్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేసాం, మనం కస్టమ్ ఇన్పుట్ని అనేది కాల్ చేసాం. సో ఇక్కడ మనకి ఏం కావాలి, ఫస్ట్ ఒక రెఫరెన్స్ కావాలి. ఏది ఆ రెఫరెన్స్ ఎందుకోసం వాడుతున్నాం మనం, అది ఆ ఇన్పుట్ని హ్యాండిల్ చేయడం కోసం. సో కాబట్టి నేనేం పెట్టుకుంటున్నానంటే, ఇన్పుట్ రెఫ్ అని చెప్పని పెట్టుకుంటున్నాను, లేదా మై ఇన్పుట్ రెఫ్ అని చెప్పని పెట్టుకుంటున్నాను. దాని వేరియబుల్ పేరు మై ఇన్పుట్ రెఫ్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ రెఫ్ అనే ఒక రెఫరెన్స్ హుక్ని యూజ్ చేసుకొని ఆ వేరియబుల్ రెఫరెన్స్ క్రియేట్ చేశాను. ఎప్పుడైతే మనం క్రియేట్ చేసుకుంటామో అది దేనికి హ్యాండిల్ చేయడానికో దాని యొక్క రెఫ్కి ఆ ఇన్పుట్ రెఫ్ని మనం పంపించేసేస్తాం. అంటే అర్థమైంది, ఈ ఇన్పుట్ రెఫ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, ఈ కాంపోనెంట్ని హ్యాండిల్ చేయడానికి. ఈ కాంపోనెంట్లో ఏదైతే మనం డిఫైన్ చేసామో ఆ కాంపోనెంట్ని హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఓకే, నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి, ఇక్కడ పేరెంట్ కాంపోనెంట్లో మనం ఒక బటన్ తీసుకుందాము. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి, నాకు ఆ టెక్స్ట్ బాక్స్ ఫోకస్ అవ్వాలి. నాట్ ఓన్లీ ఫోకస్, ఏదైనా మెసేజ్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఫంక్షన్ రిటర్న్ చేసుకోవచ్చు, లేకపోతే ఫోకస్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ యూ కెన్ డూ. అది ఏదనేది మనం చూద్దాం, ఇక్కడ డిఫరెంట్గా చూద్దాం. ఇక్కడ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏం చేద్దామంటే, ఒక మెథడ్ని హ్యాండిల్ చేద్దాం. దట్ ఈస్ ద ఆన్ క్లిక్ అనే ఈవెంట్ తీసుకొని దాంట్లో హ్యాండిల్ క్లిక్ ఆన్, ఇక్కడ ఏం చేద్దాం, క్లిక్ హ్యాండిల్ అంటే ఆన్ క్లిక్ హ్యాండ్లర్ అని చెప్పని ఒక ఫంక్షన్ రాసుకుందాం. ఓకే, ఒక మీనింగ్ఫుల్ కోసం ఆన్ క్లిక్ హ్యాండ్లర్ అని ఇక్కడ ఆ ఫంక్షన్కి సంబంధించిన ఫంక్షన్ డిఫైన్ చేసేద్దాం. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఆన్ క్లిక్ హ్యాండ్లర్ ఎప్పుడైతే మనకు పనిచేస్తుందో, ఇక్కడ ఆన్ క్లిక్ హ్యాండ్లర్లో క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలి, ఏదైతే నా ఇన్పుట్ రిఫరెన్స్ ఉందో ఆ ఇన్పుట్ రిఫరెన్స్కి సంబంధించిన కరెంట్ అంటే ప్రజెంట్ దాని యొక్క, ఇక్కడ నేను చైల్డ్ కాంపోనెంట్ నుంచి ఏదైతే నేను పాస్ చేస్తానో దాన్ని వాడతాను. సో అంటిల్ వీ కెన్ స్టాప్ ఇట్. దీన్ని నేను కామెంట్లో పెట్టుకుంటున్నాను. ఓకే, ఇది హ్యాండిల్ చేసి దేని నుంచి, చైల్డ్ కాంపోనెంట్ నుంచి రిటర్న్ వస్తున్న ఏదైతే ఫార్వర్డ్ రెఫ్ చేస్తుందో ఆ రెఫరెన్స్ని ఉపయోగించుకొని దాంట్లో ఉన్న మెథడ్ని నేను ఇక్కడ యాక్సెస్ చేస్తాను. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. లెట్ us గో ఆన్ టు ద కస్టమ్ ఇన్పుట్. ఇక్కడ మనం కస్టమ్ ఇన్పుట్లో ఏం చేస్తామంటే, వెరీ ఫస్ట్ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అన్నాము. మరి ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అంటే ఈ ఇన్పుట్ బాక్స్ని మనం రెఫరెన్స్ ఒకటి తీసుకొని దాన్ని మనం ఫార్వర్డ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుందాం, దాని పేరు ఇన్పుట్ రెఫ్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ రెఫ్ అని చెప్పని వాడుతున్నాం. ఎందుకని, ఇక్కడ టెక్స్ట్ బాక్స్ హ్యాండిల్ అవ్వాలి, ఇది రిఫరెన్స్ ఫార్వర్డ్ అవ్వాలి. సో కాబట్టి యూజ్ రెఫ్ తీసుకున్నాం.
ఆ తర్వాత మనం ఇక్కడ ఇన్పుట్ టైప్లో రెఫ్ అని క్రియేట్ చేసి ఆ రెఫ్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఏమని మెన్షన్ చేస్తాము? ఇన్పుట్ రెఫ్ అని చెప్పి మెన్షన్ చేస్తాం. సో ఆ రెఫరెన్స్ ఈ కాంపోనెంట్లో ఉన్న రెఫరెన్స్కి ఫార్వర్డ్ అయింది. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం ఇక్కడ సమ్ ఏదో ప్లేస్ హోల్డర్ పెట్టుకుందాం. ప్లేస్ హోల్డర్ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ కంటెంట్ హియర్ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టేద్దాం. దట్స్ ఫైన్. సో దెన్ వాట్ అబౌట్ ద నెక్స్ట్? ఇక్కడ మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఇన్పుట్ రెఫ్ అనేది ఫార్వర్డ్ అవ్వాలి. ఫార్వర్డ్ అవ్వాలంటే మనకి ఇక్కడ నుంచి పారామీటర్స్ ఏమొస్తున్నాయో చూడండి. ఒకటి ఇన్పుట్ రెఫ్ ఒకటి వస్తుంది, ఇంకోటి ఏమొస్తుంది? ఏమి రావట్లా, ఒక్కటే ఒక ప్రాప్ వస్తుంది. సో ఆ ప్రాప్ని మనం కస్టమ్ ఇన్పుట్లో వాడుకోవాలంటే మనం ఏం చేస్తాం? ఇక్కడ ఆ ప్రాప్ని మనం తీసుకొచ్చుకోవాలి. సో ప్రాప్ తీసుకొచ్చుకోవాలంటే మనం ఏం చేయొచ్చు? జస్ట్ సింపుల్గా ఫార్వర్డ్ రెఫ్ అనే ఒక ఈ ప్రాప్కు ముందు మనం ఫార్వర్డ్ రెఫ్ అని చెప్పనే దాంట్లోకి వ్రాప్ చేసేసుకుంటాం దాని యొక్క పారామీటర్స్ని. ఏమేమి పారామీటర్స్ వస్తాయంటే మనకి, సో జస్ట్ గో విత్ ప్రాప్స్ కామా రెఫ్, ఈ రెండు వస్తాయి అన్నమాట. ఈ ఫార్వర్డ్ రెఫ్ అనేది ఇక్కడ చేయకుండా మనం ఇంకొక టెక్నిక్గా చేయొచ్చు. ఇలా ప్రాప్స్ కామా రెఫ్, ఇక్కడ ప్రాప్స్ అనేది ఒక దాని యొక్క ప్రాప్స్ మొత్తాన్ని తెచ్చుకోవడానికి ఇలా రాసుకోవచ్చు, రెఫ్ అని చెప్పని పెట్టి ఇక్కడ దీన్ని ఫార్వర్డ్ రెఫ్ ద్వారా వ్రాప్ చేసుకోవచ్చు కాంపోనెంట్ని. సో ద బోత్ ఆర్ షుడ్ బి సేమ్, నథింగ్ టు వరీ. సో లెట్ ఇస్ ఫార్మాట్. ఇప్పుడు ఫార్వర్డ్ రెఫ్ కంప్లీట్గా మనం ఫార్వర్డ్ చేస్తాం. ఇక్కడ మనం ఈ ప్రాప్స్ని మనం ఇక్కడ వాడుకోవాలి. ఈ ప్రాప్స్లో మనకి ఏమున్నాయి? ఆ ప్రాప్స్లో మనకి సో ఇన్పుట్ రెఫ్ అనేది మనకి ఇక్కడికి వచ్చేసింది. అక్కడి నుంచి పంపించిన యూజ్ రెఫ్ అనే దాన్ని తీసుకున్నాము. ఇక్కడ ప్రాప్స్లో మనకు వచ్చింది ఒకటి ఏం పంపిస్తున్నాం చూడండి. ఇక్కడ కస్టమ్ ఇన్పుట్ బాక్స్లోకి ఇండెక్స్ నుంచి మనం పంపిస్తుంది రిఫరెన్స్, మై ఇన్పుట్ రిఫరెన్స్ అనేది ఒకటే పంపిస్తున్నాం. సో ఇంకా అదర్ రిఫరెన్సెస్ ఏం పంపించట్లేదు. ఒకవేళ పంపిస్తే అవన్నీ కూడా ఆ ప్రాప్స్లోకి వస్తాయి. కాబట్టి మనం ఈ ప్రాప్స్ని ఎక్కడ యూజ్ చేయట్లేదు. ఒకవేళ మనం అక్కడి నుంచి ఏదైనా ప్రాప్స్ పంపించినప్పుడు ఇక్కడ దీన్ని మనం హ్యాండిల్ చేసుకోవడం కోసం ప్రాప్స్ అని వాడతాం. తర్వాత మనం పంపించే సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి రిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? యూజ్ ఇంపెరటివ్ హుక్ అనే హుక్ని మనం ఇంపోర్ట్ చేసుకొని, యూజ్ ఇంపెరటివ్ హ్యాండిల్ అనే హుక్ని ఇంపోర్ట్ చేసుకొని, దాంట్లో ఫస్ట్ ఏముంటుందని చెప్పాము? ఏదైతే మనం రెఫరెన్స్ వాడుతున్నామో ఆ రెఫ్ని హ్యాండిల్ చేయడం కోసం మనం వాడుతున్నాం. కాబట్టి ఇక్కడ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ని రిటర్న్ చేస్తాము. ఈ రిటర్న్లో ఏముంటుందంటే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్లో మనం ఇందాక డిస్కస్ చేసినప్పుడు ఏం చెప్పాము? యూజ్ ఇంపెరటివ్ హ్యాండిల్ అనే హుక్ ఎందుకు ఉపయోగపడుతుందంటే చైల్డ్ కాంపోనెంట్స్ నుంచి ఫంక్షనల్ కాంపోనెంట్లోకి మెథడ్స్ని కానీ లేదా వాల్యూస్ని కానీ రిటర్న్ చేయడం కోసం ఉపయోగపడింది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఫోకస్ ఒక మెథడ్ రాసుకుంటాను. ఐ కెన్ ఫోకస్ ఇన్పుట్ అనే మెథడ్ రాసుకుంటున్నాను. వాట్ ఎవర్ ఇట్ మే బి, నేమ్ ఇట్స్ నాట్ ఎ కన్స్ట్రైంట్, మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ మెథడ్లో నేనేం చేస్తానంటే ఇక్కడ ఏదైతే నేను రిఫరెన్స్ తీసుకున్నానో ఇన్పుట్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ ఫోకస్ అంటే ఏమైంది? ఇప్పుడు ఆ ఫోకస్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఇది నాకు హ్యాండిల్ ఎక్కడ చేయాలి? ఎక్కడ ఇండెక్స్ డాట్ పేజ్లో హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ రాసుకుంటాం. ఏమని రాసుకుంటామంటే మై ఇన్పుట్ ref dot current, my input dot current dot current current dot మనం అక్కడ పెట్టుకున్న దాని పేరు ఏం పేరు? ఫోకస్ ఇన్పుట్ అనే ఒక మెథడ్ని మనం కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం ఏదైతే మనం డిఫైన్ చేసుకున్నామో ఇక్కడ మై ఇన్పుట్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ ఫోకస్ ఇన్పుట్ అనే ఈ మెథడ్ని మనం యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసుకొని ఇక్కడ స్పెల్ మిస్టేక్ లేకుండా వీ కెన్ కాల్ దట్ మెథడ్. ఎక్కడైతే ఆన్ క్లిక్ హ్యాండ్లర్ అనే మెథడ్ని మనం రాసామో ఆ హ్యాండ్లర్లో ఆ ఫోకస్ ఇన్పుట్ అనే మెథడ్ని మనం కాల్ చేస్తున్నాం. దట్స్ ఫైన్. ఒకసారి ఫార్మాట్ చేసేసుకుందాం. నవ్ ఇట్స్ కంప్లీటెడ్. ఇప్పుడు యాప్.js లో ఆల్రెడీ మనం కాల్ చేసాము. ఒకసారి మనం రన్ చేసుకున్న తర్వాత దాన్ని ఇంకా పూర్తి డీటెయిల్స్గా npm run start. సో ఫస్ట్ జాగ్రత్తగా చూడండి. నేను ఏం చేశాను? ఒక ఇండెక్స్ పేజ్లో జస్ట్ ఒక ఇన్పుట్ రెఫ్ కోసం ఒక కస్టమ్ కాంపోనెంట్ కాల్ చేశాను. ఆ కాంపోనెంట్లోకి నేను ఏం పంపించానంటే రిఫరెన్స్ పంపించాను. ఏది? ఈ ఇన్పుట్ యొక్క కస్టమ్ రిఫరెన్స్ పంపించాను. ఇది ఎక్కడికి వెళ్తుంది? చైల్డ్ కాంపోనెంట్లోకి వెళ్తుంది. అయితే ఈ చైల్డ్ కాంపోనెంట్ ఏమి రిటర్న్ చేస్తుందంటే దాని యొక్క రెఫరెన్స్ని ఫార్వర్డ్ చేస్తుంది. ఫార్వర్డ్ చేస్తుందంటే అర్థమైంది మనకి. ఇక్కడ మనం యూజ్ రెఫ్ అనేది మనం వాడుకున్నప్పుడు ఇక్కడ యూజ్ రెఫ్ అనేది డిఫైన్ చేయాలి. యూజ్ రెఫ్ అనే హుక్ని మనం డిఫైన్ చేయాలి. దట్స్ ఫైన్.
సో తర్వాత యూజ్ రెఫ్ డిఫైన్ చేసిన తర్వాత మనము నెక్స్ట్ ఏం చేసుకోవాలి, ఇక్కడ మనకి ఈ ఫామ్ అనేది లోడ్ అయిపోతుంది. దట్స్ లెట్ us we can type it the text. సో నేను ఇక్కడ ఎక్కడో బయట ఉన్నాను. వెన్ ఐ క్లిక్ దిస్ ఫోకస్ ఆటోమేటిక్గా టెక్స్ట్ బాక్స్ ఫోకస్ అవుతుంది. నేను ఇక్కడ బయట ఉన్నాను. వెన్ ఐ క్లిక్ దిస్ ఫోకస్ ఆటోమేటిక్ ఇట్ షుడ్ బి ఫోకస్. సో ఫోకస్ అవుతుంది అంటే అర్థమైంది, నేను అక్కడ క్లిక్ చేసినప్పుడు ఆ ఫోకస్ ఇన్పుట్ అనే మెథడ్ని నేను హ్యాండిల్ చేస్తున్నా. ఎక్కడ చైల్డ్ కాంపోనెంట్లో ఉన్న రిఫరెన్స్ని పేరెంట్ కాంపోనెంట్లో నేను హ్యాండిల్ చేస్తున్నా. అది జనరల్గా ఏంటంటే ఫంక్షనల్ కాంపోనెంట్లో అయితే ఓకే, బట్ ఈ రిఫరెన్స్లు అనేవి డామ్ మ్యానిపులేషన్ చేసేవి ఎప్పుడు కూడా అలౌ చేయవు. అటువంటి వాటిని యాక్సెస్ చేయడం కోసం ప్రొవైడ్ చేసింది ఈ యూజ్ ఇంపెరటివ్ హ్యాండిల్. కావాలంటే ఇంకొక ఫంక్షన్ కూడా రాసుకుందాం మనం. సో షో మెసేజ్ అని చెప్పి నేను ఒక ఫంక్షన్ రాసుకుంటాను. ఐ గో విత్ షో మెసేజ్, దిస్ ఈజ్ ద ఫంక్షన్. దెన్ దీంట్లో నేను ఏం చేస్తానంటే ఒక అలర్ట్ బాక్స్ పెట్టుకుంటున్నాను. అలర్ట్ హాయ్ స్టూడెంట్స్ అని చెప్పి పెట్టుకుంటాను. సో ఇప్పుడు నేను ఈ ఫోకస్ ఇన్పుట్ని కాల్ చేయకుండా ఏం కాల్ చేద్దాం అనుకుంటున్నాను, షో మెసేజ్ అనేది క్లిక్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత షో మెసేజ్ అని చెప్పి నేను క్లిక్ చేస్తే దెన్ ఏమైందో చూడండి, ఒకసారి ఓపెన్ చేస్తే దెన్ ఇక్కడ నేను క్లిక్ చేయగలే హాయ్ స్టూడెంట్స్ అని చెప్పని ప్రింట్ అవుతుంది. హాయ్ స్టూడెంట్స్ అని ప్రింట్ అవుతుంది అంటే అర్థమైంది హాయ్ స్టూడెంట్స్తో పాటు నాకు ఏం ప్రింట్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ షో మెసేజ్ అని కాల్ చేసినప్పుడు నాకు ఇన్పుట్లో ఈ హాయ్ స్టూడెంట్స్ అనే దాని బదులు నేను అక్కడ టెక్స్ట్ బాక్స్లో ఏదైతే టైప్ చేసుకున్నానో అది ప్రింట్ అవ్వాలనుకోండి, ప్లస్ పెట్టేసి ఇన్పుట్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ అని చెప్పనిస్తే ఆటోమేటిక్గా ఆ టెక్స్ట్ బాక్స్లో ప్రెజెంట్ ఏదైతే కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ మీకు అక్కడ పనిచేసింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ టైప్ చేశాను, వెన్ ఐ క్లిక్ దట్ హాయ్ శ్రీనివాసరావు అని ప్రింట్ అవుతుంది. సో ఇది ఏంది, రెఫరెన్స్ ద్వారా ఇక్కడి నుంచి మనం ఏమేమి రిటర్న్ చేయొచ్చు, మెథడ్స్ అయినా రిటర్న్ చేయొచ్చు, వాల్యూస్ అయినా రిటర్న్ చేయొచ్చు. మరి వాల్యూ ఎలా రిటర్న్ చేస్తాం అనేది మనం చూడాలనుకుంటే లెట్స్ వీ కెన్ రైట్ అనదర్. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ మెసేజ్ అని చెప్పని ఒక వేరియబుల్ డిఫైన్ చేసుకుంటున్నాను, కీ అనేది. దాంట్లో హాయ్ అని చెప్పని పెట్టేశాను, అంతే, ఇంకేం పెట్టలేదు. ఇక్కడ కామా పెట్టాలి ఆబ్జెక్ట్ కాబట్టి, దట్ సింపుల్. ఇప్పుడు ఈ హాయ్ అనే ఈ మెసేజ్ నేను అక్కడ కాల్ చేసుకోవాలి. ఎక్కడ కాల్ చేసుకోవాలి, index.jsలో కాల్ చేయాలి. అప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దాము, ఈ మెసేజ్ని ఫస్ట్ ఈ ఫంక్షన్ వాడదాము. ఈ ఫంక్షన్ వాడిన తర్వాత మనకి ఏం కావాలి, ఆ మెసేజ్ అనేది మనకి కనపడాలి. ఎక్కడ కనపడేది చేద్దాం, మై ఇన్పుట్ రఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మనం ఏదైతే తీసుకొచ్చుకుంటున్నామో అంటే అక్కడి నుంచి మనకు వచ్చే వాల్యూని ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇక్కడ ప్లేస్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ఒక అలర్ట్ బాక్స్ తోటి ఆ మెసేజ్ని ప్రింట్ చేద్దాం. లేకపోతే అలర్ట్ అని చెప్పని పెడదాం. ఇక్కడ ఏదైతే ఆ మెసేజ్ మై ఇన్పుట్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ మెసేజ్ అని చెప్పని కాల్ చేస్తే ఆటోమేటిక్గా ఆ వేరియబుల్ ఇక్కడికి వచ్చేసింది. సో లెట్స్ సేవ్ చేయండి, దెన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు ఫోకస్ క్లిక్ చేస్తే హాయ్ అని వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ హాయ్ అని వచ్చింది. ఎందుకని, అక్కడ పనిచేసింది అలర్ట్ అనేది, ఇక్కడ పనిచేసింది అలర్ట్ అనేది. సో మనం ఎలా అయినా వేరియబుల్స్ తీసుకొచ్చుకోవచ్చు, వాల్యూస్ తీసుకొని రావచ్చు. సో రెండు కూడా మనం హ్యాండిల్ చేయవచ్చు, వాల్యూస్ అండ్ వేరియబుల్స్. ఎందుకోసం వాడతామంటే దీన్ని ఒక చైల్డ్ కాంపోనెంట్లో ఉన్న రిఫరెన్సెస్ని పేరెంట్ కాంపోనెంట్లోకి దాని యొక్క మెథడ్ ద్వారా కానీ లేదా వాల్యూ ద్వారా కానీ ఆర్గ్యుమెంట్స్ని మనం పంపించుకోవటం కోసం ఈ యూజ్ ఇంపెరటివ్ హ్యాండిల్ అనేది వాడతాం. జనరల్గా ఫంక్షన్ కాంపోనెంట్స్ అయితే ప్రాప్స్ని మనం మెథడ్స్ ఉపయోగించుకొని పంపించుకోవచ్చు. కానీ ఇక్కడ రెఫ్స్ అనేవి ఇంకో కాంపోనెంట్లోకి దాని యొక్క రెఫరెన్స్ యూజింగ్ ద మెథడ్స్ కూడా పోవాలంటే కుదరదు. అలా చేయాలంటేనే ఈ యూజ్ ఇంపెరటివ్ హ్యాండిల్ అనే హుక్ను ఉపయోగిస్తాం. సో ఇక్కడ ఈ ఇన్పుట్ ఇది వాడలేదు అనుకోండి, మనం ఇక్కడ ఉన్న వాల్యూని పేరెంట్ కాంపోనెంట్లో వాడలేం. వీ కెనాట్ అప్డేట్ టు పేరెంట్ కాంపోనెంట్ వాల్యూ త్రూ రెఫ్. అదే స్టేట్ అయితే మనం సెట్ స్టేట్ అనే మెథడ్ని కూడా అక్కడి నుంచి పంపించేసి ఇక్కడి నుంచి మనం టైప్ చేసిన కంటెంట్ని ప్రాప్స్ ఓవర్ రైడింగ్ చేసి అక్కడ డిస్ప్లే చేయొచ్చు. కానీ ఇది కుదరదు. సో ఇక్కడ రెండోది, మీరు ప్రాప్స్ అనేది మనం పెట్టాం కదా, ఇప్పుడు మనం ప్రాప్స్ వాడుకోలేదు కాబట్టి వీ డోంట్ సెండ్ ఎనీ ప్రాప్ కాబట్టి ఆ ప్రాప్ని తీసేయచ్చు. తీసేసినా మనకి దానికి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నేను ఎందుకు పెట్టానంటే మీకు, సో జనరల్లీ ఒక ప్రాప్ తర్వాత ఇక్కడ ఏమవుతుంది, షో మెసేజ్ అనేది కెనాట్ రీడ్ ద ప్రాపర్టీస్ అన్డిఫైన్డ్. సో దట్స్
ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ ప్రాప్ని తీసేసామో ఇక్కడి నుంచి రిటర్న్ పంపించే ప్రాప్స్ అక్కడ ఏమీ పనిచేయవు. దట్స్ వై వీ షుడ్ గో విత్ ప్రాప్స్. సో ఎప్పుడైతే మనం ఇక్కడ ప్రాప్స్ని యాడ్ చేసేస్తామో దెన్ వి కమ్ బ్యాక్ టు ద స్క్రీన్. ఆ ప్రాప్స్ ఇక్కడ నుంచి మనం పాస్ చేసే ప్రాప్స్ అన్నీ కూడా అక్కడ పని చేయాలంటే వీ షుడ్ యూజ్ ద టాప్ ఆఫ్ ది ప్రాప్స్ అని వాడాలి. ఓకే, ఇక్కడి నుంచి పంపించే ప్రాప్స్ తీసుకోవడానికి ఉపయోగపడింది, ఇక్కడ నుంచి రిటర్న్ పంపించే ప్రాప్స్ తీసుకోవడానికి కూడా ఉపయోగపడింది. సో ఇక్కడ మనం ఏదైనా ఈ టెక్స్ట్ బాక్స్కి స్టైల్స్ కూడా వాడుకోవాలంటే ఐ కెన్ రైట్ వన్ స్టైల్. మనం స్టాక్ బ్రాకెట్స్ మై స్టైల్ అని చెప్పి రాసుకుందాం. ఓకే, నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను ఈ టాప్ లెవెల్లో. ఈ టాప్ లెవెల్లో ఏం చేస్తానంటే కాన్స్టెంట్ మై స్టైల్ అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను. మై స్టైల్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్లో మై స్టైల్లో ఎస్ క్యాపిటల్ పెట్టాలి, ఎందుకంటే మనం ఆడ ఎలా డిఫైన్ చేసామో అలా డిఫైన్ చేసుకోవాలి. దట్ ఈస్ ద మై స్టైల్. కమ్ బ్యాక్ అండ్ స్టైల్ ఈక్వల్ టు మై స్టైల్. దట్స్ ఫైన్. ఇక్కడ నేను దానికి కొన్ని స్టైల్స్ రాసుకుంటున్నాను. సమ్ మీద బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి నాకు, బ్యాక్గ్రౌండ్. సో ఈ స్టైల్డ్ కాంపోనెంట్స్ కూడా కొద్దిగా అలవాటు చేసుకుంటే బెటరు. నేను లైక్ ఐ గో విత్ గ్రీన్ అని వాడుకుంటున్నాను. ఆ తర్వాత కలర్ వచ్చేసి ఐ గో విత్ వైట్ అని వాడుకుంటున్నాను. సో దెన్ తర్వాత ఫాంట్ సైజ్ వచ్చేసి ఈ రాయటం కూడా కొద్దిగా బాగా అలవాటు చేసుకోండి. 1.25 REM వాడుతున్నాను. అలానే ప్యాడింగ్ వచ్చేసి టాప్ లెఫ్ట్, నేను డబుల్ కొటేషన్లో టాప్ బాటమ్ వచ్చేసి ఐ గో విత్ 5 పిక్సెల్స్ అండ్ లెఫ్ట్ రైట్ 10 పిక్సెల్స్ పెట్టుకుంటున్నాను. సో దట్స్ ఫైన్. ఆ టెక్స్ట్ బాక్స్కి చుట్టూ మార్జిన్స్ కూడా ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. మార్జిన్ వచ్చేసి నాకు ఆల్ సైడ్స్ అప్లై అవ్వాలి 10 పిక్సెల్స్ అనేది. దట్స్ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ని యాజ్ ఇట్ ఈజ్లీ మనం పంపించాం కాబట్టి ఆటోమేటికల్లీ మనకి ఇక్కడ ఆ ఆబ్జెక్ట్ అప్డేట్ అయిపోయింది. దీని చుట్టూ నాకు బోర్డర్స్ కూడా అవసరం లేదనుకుంటే దెన్ ఇక్కడ బోర్డర్ నన్ అని పెట్టేసుకోవచ్చు. బోర్డర్ కోలన్ నన్ అని పెట్టేస్తే ఆటోమేటిక్గా బోర్డర్ వెళ్ళిపోయింది. అయితే నాకు బాటమ్ బోర్డర్ వరకే కావాలనుకుంటే బోర్డర్, సో బోర్డర్ బాటమ్ అని చెప్పని పెట్టి, సో బోర్డర్ బాటమ్ అని పెట్టాలంటే ఏం చేయాలి, బోర్డర్ BOTTOM బాటమ్ కోలన్. సో డబుల్ కొటేషన్స్లో నాకేం కావాలంటే సాలిడ్ కావాలి, 5 పిక్సెల్స్ కావాలి, రెడ్ కలర్ కావాలి. దట్స్ ఫైన్. లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్. అప్పుడు మనకు ఆటోమేటిక్గా అది వస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేయగలే ఫోకస్ అయితే టెక్స్ట్ వస్తుంది. సో దట్స్. సో నాకు ఇక్కడ ఫోకస్ కూడా కావాలి, బాక్స్ వచ్చి చూపించి ఎమ్మడే ఇక్కడ ఫోకస్ అవ్వాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ index.jsలోకి వెళ్ళి ఇది చూపించాలి. ఆ తర్వాత మై ఇన్పుట్ డాట్ కరెంట్ డాట్ ఫోకస్ అని చెప్పని మెథడ్ని కాల్ చేస్తే ఆటోమేటిక్గా ఇట్ షుడ్ బి ఫోకస్. లెట్ us go with the screen, refresh, type hi students. When I click this, it will be show and focus is not current.focus is not a function. Yes, it's not a function, that's why no need of two brackets. current.focus. సో ఇక్కడ ఏమంటుంది, ఇంకొక బగ్ ఏదో చూపిస్తుంది. ఏమంటుంది, expected assignment function call and instead of this list expected show focus అనేది మనం ఇలా వాడకూడదు. కరెంట్ ఫోకస్కి వాడాలంటే దాన్ని క్లిక్ చేసినప్పుడు ఫోకస్ అవ్వాలంటే మనం ఎక్కడ ఇన్పుట్ బాక్స్ ఎక్కడైతే ఉందో అక్కడే మనం దాన్ని ఫోకస్ చేయగలుగుతాము. ఎక్కడ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇన్పుట్ రెఫ్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇది ఫోకస్ అవ్వాలంటే అక్కడి నుంచి ఇది కాల్ అయినప్పుడు మెథడ్ ద్వారా ఇక్కడ ఫోకస్ చేయాలి, కానీ డైరెక్ట్గా అక్కడ ఫోకస్ చేయలేము. అలా ఫోకస్ చేయాలంటే ఫోకస్ ఇన్పుట్ అనే ఫంక్షన్ కూడా మనం దీంట్లో కాల్ చేసుకోవాలి. అదే కదా మనం మెయిన్ అనుకుంది. ఇక్కడ దీని తర్వాత జరగాల్సింది ఏంటంటే మై ఇన్పుట్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ ఫోకస్ ఇన్పుట్ అనే మెథడ్ని కాల్ చేస్తే అప్పుడు చైల్డ్లో ఉన్న ఆ మెథడ్ ఇక్కడికి పేరెంట్లోకి వచ్చి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే రివర్స్ వస్తుంది మనకి. చూడండి, చైల్డ్ టు పేరెంట్కి మెథడ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఆల్రెడీ సక్సెస్ అయిపోయింటుంది. కిందకి వెళ్తే దట్స్ ఫైన్. లెట్స్ వీ కెన్ ఓపెన్ ద పేజ్. ఇక్కడ మనం ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. ఫ్రెష్ అయిపోయింది. ఐ గో విత్ హలో స్టూడెంట్స్ అని టైప్ చేశాను. నేను బయటకు వచ్చాను, జస్ట్ ఫోకస్ కొట్టాను, ఫోకస్ టెక్స్ట్ పాపులేట్ అయింది. తర్వాత మళ్ళీ కర్సర్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంది. సో దట్ ఈస్ ద యూజ్ ఇంపారిటివ్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే చైల్డ్ కాంపోనెంట్ నుంచి పేరెంట్ కాంపోనెంట్లోకి రెఫ్ విత్ మెథడ్స్ అండ్ వాల్యూస్ కూడా రిటర్న్ చేయడం కోసం ఉపయోగపడింది. ఓకే, వాల్యూస్ కావాలంటే వాల్యూస్ రిటర్న్ చేసుకోవచ్చు అండ్ మెథడ్స్ కావాలంటే మెథడ్స్. మనం అన్నీ చెక్ చేసాం. మెసేజ్ ఒక టెక్స్ట్ పంపించుకున్నాం, 2 మెథడ్స్ పంపించుకున్నాం. ఇది మొత్తం కూడా ఒక ఆబ్జెక్ట్ని రిటర్న్ చేసిద్ది. ఏది యూజ్ ఇంపరేటివ్ హ్యాండిల్ అనేది ఫస్ట్ పారామీటర్ వచ్చేసి రిఫరెన్స్,
ఏది రిఫరెన్స్, ఫార్వర్డ్ రెఫ్ నుంచి వచ్చిన అక్కడి నుంచి రిఫరెన్స్, అండ్ మిగతాది ఏమవుతుంది, అక్కడి నుంచి వచ్చిన రిఫరెన్స్ వచ్చిన తర్వాత దెన్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ షుడ్ రిటర్న్ అన్ ఆబ్జెక్ట్. The object inside we can write the methods or values. Okay, that's fine. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.